అండ్ ఇంకా ఈ హెయిర్‌కి సంబంధించి మనం ఇప్పుడు రెగ్యులర్‌గా స్ట్రైట్నింగ్స్ అని, బ్లో డ్రైస్ అని ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం. దానివల్ల హెయిర్ అనేది చాలా అనేది ఎఫెక్ట్ అవుతుంది. దానికి సంబంధించి మీరు ఎటువంటి టిప్స్ చెప్తారు? ఎస్పెషల్లీ మనకి ఈ మాన్సూన్ సీజన్లో హీట్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ అంటాం. అంటే మీరు చెప్పినలాగా బ్లో డ్రై అవ్వచ్చు, లేదంటే కర్లింగ్ అవ్వచ్చు, ఐరనింగ్ అవ్వచ్చు. అలాగ చేసుకోవడం వల్ల మనకి ఇందాక చెప్పినలాగా హ్యూమిడిటీ నుంచి ఆల్రెడీ మనకి హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇంకా ఎక్సెస్ ఆఫ్ హీట్ నుంచి ఆ డ్యామేజ్ ఫర్దర్గా జరిగి ఇంకా హెయిర్ అన్నది ఎక్కువ డ్రై అవుతుంది. సో మనం ఎస్పెషల్లీ ఈ మాన్సూన్ సీజన్లో మాత్రం ఇలాంటి హీటింగ్ హెయిర్ స్టైల్స్ కాకుండా కూల్గా కూడా కొన్ని చేస్తారంటే లో టెంపరేచర్స్లో కర్లింగ్, బ్లోయింగ్ ఆఫ్ ది హెయిర్ కూడా ఉంటుంది. అలాంటివి మనం ట్రై చేయడం వల్ల మనం హెయిర్ టెక్స్చర్ అనేది మెయింటైన్ చేయొచ్చు, ఎస్పెషల్లీ మాన్సూన్ సీజన్లో. మ్యామ్, ఇంకోటి మనకి మార్కెట్లో ఎక్కువగా క్రీమ్స్, స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ అని, బ్రైట్నింగ్ క్రీమ్స్ అని వస్తుంటాయి. బ్రైట్నింగ్ ఓకే, స్కిన్ వైట్నింగ్ అనేది వచ్చేస్తుందా మ్యామ్? స్కిన్ వైట్నింగ్ అన్నది జరగదండి ఎప్పుడు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్ట్రెస్ నుంచి అవ్వచ్చు, ట్యాన్ నుంచి అవ్వచ్చు, లేదు అంటే మనం వెన్ వీఆర్ సిక్ అంటే కొన్నిసార్లు ఫీవర్స్, ఆ ఎపిసోడ్స్ నుంచి కొంచెం డల్ షేడ్స్ ఉన్న వాటికి కొన్ని క్రీమ్స్ పెట్టడం వల్ల మనం స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఎప్పుడు అంటే కంప్లీట్ బ్రైట్నింగ్ అన్నది అయితే జరగదు. దట్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్ కాన్సెప్ట్ ఐ కెన్ సే. ఓకే మ్యామ్, ఇంకొకటి ఇంట్లో చేసుకునే ఫేస్ ప్యాక్స్ ఎలా యూజ్ చేయాలి? ఇంట్లో ఉన్న ఫేస్ ప్యాక్స్ అంటే అప్పటి కాలంలో అంటే పసుపు, మన హల్దీ, అప్పుడు ఇంట్లోనే తయారు చేసుకొని హల్దీ వాడడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి కాదు. బట్ ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ బిజీ ఇన్ దేర్ లైఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ అంటే మనం లేడీస్ వన్స్ వీ స్టార్టెడ్ వర్కింగ్ వీఆర్ నాట్ గెటింగ్ ద టైమ్ టు ప్రిపేర్ ఎవ్రీథింగ్ ఎట్ హోమ్. మనం ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని తెచ్చుకుంటున్నాం అండ్ మోస్ట్ ట్రస్టెడ్ ప్రోడక్ట్స్ అని తెచ్చుకుంటున్నాం. కానీ ఒకవేళ అందులో కల్తీ ఉంటే మాత్రం, అంటే డిఫరెంట్ కెమికల్స్ యాడ్ అయి ఉంటే మాత్రం అది మనకి హెల్ప్ చేయడం మానేసి మన స్కిన్ని కూడా డ్యామేజ్ చేయొచ్చు. అండ్ సున్నిపిండి కూడా వాడుతుంటారు. సున్నిపిండి కొంచెం రఫ్ టెక్స్చర్ ఉన్నప్పుడు, సపోజ్ మన స్కిన్ అన్నది కొంచెం సెన్సిటివ్ ఉందనుకోండి, కొంచెం అంటే స్కిన్లో కూడా మనకి రకరకాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు సెన్సిటివ్ ఉన్న వాళ్ళు కొంచెం సున్నిపిండి వాడినా వాళ్ళకి చర్మం మీద ర్యాషెస్ లాగా, దద్దుర్లలాగా వస్తాయి. సో మీరు ఫేస్ ప్యాక్స్ వాడాలి అన్నా కూడా ఒక్కసారి మీ డాక్టర్ గారిని కలిసి వాళ్ళతో మీ స్కిన్ టైప్ ఏంటి, మీరు ఎలాంటిది వాడితే మీకు బెనిఫిట్ వస్తుందని తెలుసుకుంటే బెటర్.